ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అలాగే చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తులారాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మనకి మీనరాశిలో రవి ఉన్నాడు, అలాగే శని కూడా మీనరాశిలోనే ఉంది. మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా కుంభరాశిలో ఉన్నది. మరి ఈ వారం ఈ రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనం చాలా చక్కగా చూసినట్లయితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఏమిటండి అంటే, వ్యయంలో గురుడున్నా పెద్దగా ఇబ్బంది లేదు. అయితే కర్కాటక రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త ప్రోత్సాహకరంగా కనపడుతుంది. వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాలు యోగించడం, వారాంతం నూతనమైనటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు అనుకూలిస్తాయి. ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. నూతనమైన ప్రయత్నాలు, మంచి ఆలోచనలు మిమ్మల్ని ముంచెత్తుతాయి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. మీకు ఒక ముఖ్యమైన వ్యవహారం యోగించే అవకాశాలు ఉన్నాయి. ఇటొచ్చి ఈ రాశి వారికి ప్లానింగ్ విధానం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు. మీరు అనుకున్నదే తప్ప మరి ఎదరవారి మాట కూడా కాస్త వినవలసిన అవసరం ఉంటుంది. అంటే మీరు ఏదో ప్లాన్ చేస్తారు, ఆ ప్లాన్ ప్రకారం సక్సెస్ అవ్వాలనుకుంటారు, అవ్వకపోతే కుదరదు. విద్యార్థులైనా ఫలానాది చదవాలి అంటారు. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు కూడా ఫలానా ఉద్యోగం కావాలంటారు. వ్యాపారస్తులు ఇలా డెవలప్ అవ్వాలంటారు. ఇలా మొండితనం, పెంకితనం కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి పక్కన పెట్టి రియాలిటీగా అసలు వాస్తవాన్ని మీరు ఆలోచించండి. తద్వారా మీరు విజయం సాధించగలరు. మీకు ప్రమాదం ఇచ్చేటువంటి గ్రహాలు ఏమీ లేవు. అలా అని చెప్పి రేజింగ్ ఇచ్చే గ్రహములు లేవు. మరి ప్రమాదము ఏమో, రేజింగు లేవంటే సామాన్యమైన ఫలితాలు కనపడతాయి. ఇప్పుడే మనకి దైవ బలం అవసరం. దైవ బలాన్ని మనం ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా శంకరుడు, ఆ యొక్క విష్ణుమూర్తి కూడా వారిద్దరి యొక్క అనుగ్రహంతో, తప్పకుండా శివకేశవుల అనుగ్రహంతో మంచి ఫలితాలు మీరు పొందగలుగుతూ ఉంటారు. సంఖ్యల్లో 2 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి, ఆరాధనలో శివకేశవుల్ని వదలకండి. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని విష్ణు మంత్రాన్ని చేయండి. ఈ విధంగా చేయడం వల్ల అంటే కొన్ని రకములైనటువంటి ఇబ్బందులు తొలగి, శత్రుబాధలు తొలగడం, ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా మీకు కలుగుతాయి.